ఈ రోజు కోసం మెగా అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. పెద్ది మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు దాదాపు రంగస్థలం, త్రిబుల్ ఆర్ సినిమా కానుంచి ఇంతవరకు అతనికి పెద్ద హిట్ అంటూ పర్లేదు. కాబట్టి ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిద్దా, ఒక మంచి పెద్ద బ్లాక్ బస్టర్ అంటే ఇండస్ట్రీ రికార్డు కొట్టాలి కొట్టాలి కొట్టాలి. రామ్ చరణ్ అంత పెద్ద హిట్ అంటే టాలెంట్ ఉంది, కానీ అలాంటి సినిమాలు పడట్లే. ఆ కోరిక అనేది అభిమానుల్లో చాలా గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. కానీ ఇప్పుడు ప్రజెంట్గా జూన్ 4వ తారీఖున ఎప్పుడైతే ఈ పెద్ది సినిమా విడుదలైద్దని చెప్పారో అప్పటి నుంచి ఇక పక్కా ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సునామీ సృష్టిస్తుంది అని రామ్ చరణ్ గారి అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అంటే దాదాపు ఈ సినిమాకి వచ్చిన హైప్ అనేది నాకు తెలిసినంత వరకు రామ్ చరణ్ గారి సినిమా కెరియర్ స్టార్ట్ నుంచి ఇంతవరకు ఏ సినిమాకు కూడా రాలేదండి. ఎందుకంటున్నానంటే అంత హైప్ అనేది వచ్చిందన్నమాట ఈ సినిమాకి. మరి అది అదృష్టమనే చెప్పుకోవచ్చు, అది రామ్ చరణ్ గారి అదృష్టమనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటున్నానంటే ఇన్ని యావరేజ్లు ఫ్లాప్లు వచ్చినా కానీ రామ్ చరణ్ గారి క్రేజ్ మాత్రం ఇక పెరిగింది కానీ తగ్గలేదన్నమాట. ఎందుకంటే పెద్ద సినిమా ఇప్పుడు ఎలా ఉందా ఏందనేది నా రివ్యూ అనేది ఆల్రెడీ మరో ఛానల్లో చెప్పాను నేను. కానీ రామ్ చరణ్ గారి పట్టుదల ఏ విధంగా ఉందనేది ఒక్క మాట మనం చెప్పుకుందాం. ఎందుకంటున్నానంటే ఆ బాడీ చూసారా, ఒక్కసారి మనం ఆ బాడీని బాగా రామ్ చరణ్ గారు అసలు ఎంత కష్టపడ్డరు. అలాంటి బాడీ రప్పించుకోవాలంటే మామూలు విషయం కాదండి. ఒకప్పుడు రామ్ చరణ్ సపోజు మగధీర సినిమాలో కూడా రామ్ చరణ్ గారి బాడీ అనేది కొన్ని సీన్లు అక్కడక్కడ కానొస్తుంది. కానీ ఒక బక్కపల్చగా నార్మల్గా అసలు ఎక్సర్సైజ్ జిమ్ బాడీ అంటే పెద్దగా ఏం కానరాలి. కానీ సినిమా కోసం రామ్ చరణ్ గారు నిజంగా ప్రాణం పెడతానని చెప్పుకోవచ్చండి. గట్టి నమ్మకం అయితే వచ్చేసింది అనమాట. రామ్ చరణ్ గారికి మెగాస్టార్ చిరంజీవి గారు యాక్టింగ్ నేర్పించారో లేదో నాకైతే తెలియదు, కానీ సంస్కారం అయితే మాత్రం చాలా బాగా నేర్పించారండి. ఎందుకంటున్నానంటే ఈ మధ్యకాలంలో పెద్ద సినిమా ఈవెంట్ జరుగుతూ ఉంటే రామ్ చరణ్ గారి అభిమాని అనుకోకుండా అతని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసిన తర్వాత సడన్గా రామ్ చరణ్ గారికి అంటే రామ్ చరణ్ గారి దగ్గరికి వస్తూ ఉంటే రామ్ చరణ్ గారి బాడీగార్డ్ వెంటనే ఒక్క కళ్ళు మూసి తెరిసే లోపు అతన్ని పట్టుకొని అవతల తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను. దగ్గర రానేది. ఆ శామ్స్ కూడా అదే ఆ ఫ్యాన్కి ఆ శామ్స్ కూడా రాదనమాట. జస్ట్ దగ్గరకు వచ్చేసిండు, లటక్కని పట్టుకుంటాడు, తీసుకెళ్ళిపోయి వాళ్ళని దూరం పెట్టేస్తాను అనమాట. కానీ ఎప్పుడైతే ఆ ఈవెంట్ అనేది అయిపోయిన తర్వాత రామ్ చరణ్ గారు వెంటనే ఆ అభిమానిని పిలుచుకొని దగ్గరికి తీసుకొని మాట్లాడి ఫోటో అనేది ఇచ్చిందనమాట. దీన్ని బట్టి రామ్ చరణ్ గారి అభిమానులు అంటే రామ్ చరణ్ గారి అభిమానించే అభిమానులు అంటే రామ్ చరణ్ గారికి ఎంత అభిమానం అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. రామ్ చరణ్ గారి అభిమానులు రామ్ చరణ్ గారిని అభిమానిస్తూ ఉంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రామ్ చరణ్ గారి అభిమానులకే అభిమాని అయింది రామ్ చరణ్ గారు. ఇది మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. సరే, ఇప్పుడు పెద్ద విషయానికి వచ్చినట్లయితే చాలామంది ఏమంటున్నారంటే, అంటే కొంతమంది, చాలామంది కాదు కానీ కొంతమంది ఏమంటున్నారంటే సినిమా బాగాలేదు, సినిమా చెత్త, 600 రూపాయలు మనం పెట్టుకొని సినిమాకి వెళ్తే మన డబ్బులు బొక్క వేస్ట్, ఈ సినిమా కూడా దొబ్బింది అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు అన్నమాట. నిజంగా నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం అలా మాట్లాడేది విష ప్రచారం జల్లే వాళ్ళు పక్కా ఉంటారండి. మెగా ఫ్యామిలీలో సినిమాలు ఏ సినిమాలు రిలీజ్ అయినా కానీ విష ప్రచారం జల్లేటోళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక మాట అనాలి, జనాల్ని అంటే సినిమాకి వెళ్ళే మూడ్ అనేది చెడగొట్టాలి. పాడంగా రాగం వస్తూ ఉంటే మూలకంగా రోగం వస్తూ ఉంటుంది అంటారు కదా. అదేవిధంగా ఖచ్చితంగా ఈ సినిమా పైన చెడ్డ ప్రచారం చేద్దామని చెప్పి చాలామంది ప్రయత్నిస్తారనమాట. సో అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా, నిజంగా ఒక ఊరు కోసం ఎవరు ఊరు
వారికి కన్నతల్లి లాంటిదండి. ఎందుకంటే మనం కన్నతల్లిని ఏ విధంగా అయితే ప్రేమిస్తామో మన ఊరును కూడా అదే విధంగా ప్రేమిస్తాం అన్నమాట. మన ఊరిలో ఉన్న సమస్యలు ఏమైనా వచ్చినట్లయితే ఇంట్లో ముందాల మన కుటుంబంలో ఆ సమస్య వచ్చినట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాం చాలామంది కూడా. కాబట్టి ముఖ్యంగా మన ఊరు బాగుండాలి, ఊరిలో మనం ఉన్నందుకు మనం కూడా బాగుండాలి, ఊరు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం అనే భావన అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు ఉండొచ్చు, మీకు ఉండొచ్చు, ఈ కంటెంట్ అదే. అలాగే రామ్ చరణ్ గారు తన ఊరి కోసం ఎన్ని దెబ్బలు తిన్నాడా, ఎన్ని మాటలు పడ్డా, ఎంత ఫైట్ చేసిండా, అతను ఊరి కోసం మరి గెలిచిండా లేదా అనేది ఈ సినిమా చూడండి, చూసిన తర్వాత చెప్పండి. కానీ ఇలాగా దొంగ రివ్యూలు ఇచ్చి చెడ్డగా మాట్లాడే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీరు ఎట్లాంటి రివ్యూని నమ్మదు, ఎలాంటి రివ్యూని కూడా నమ్మదు. ఎందుకంటే ఈ సినిమాకి ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయిపోతారు, ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే ఆ కంటెంట్ అసంటిది ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేసే విధంగా రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. అసలు నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక టైప్లో వెళ్తూ ఉంటుంది. కానీ దగ్గర దర్శకుడు అదే మాట పదే ఎందుకు చెప్పిందంటే, మీరు ఒక 40-50 నిమిషాల పాటు ఈ సినిమాకి మొత్తం కూడా పెద్ది గారికి మీరు కనెక్ట్ అయిపోతారు. కళ్ళల్లో, ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు చిమ్మే విధంగా, నీళ్లు కారే విధంగా ఈ సినిమా అనేది ఉండబోతుంది. ఖచ్చితంగా పెద్దిగాడు మీ హృదయాలను దోసుకుంటాడని చెప్పి అతను పదే చెప్తా ఉంటే నేను అనుకున్నా కదా, నేనే కదా చాలా మంది అనుకుంటారు ఏదో డబ్బా కొడతానులే అనుకోవచ్చు. కానీ అలా కాదండి. సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఖచ్చితంగా ఈ సినిమా 2,000 కోట్ల ఖచ్చితంగా 2,000 కోట్ల రూపాయలు టచ్ చేసే సినిమా. దయచేసి ఈ సినిమాని చెడ్డ ప్రచారం చేసి పలసన చేద్దామని చెప్పి ఎవరు కూడా ప్రయత్నించొద్దు. ఒకవేళ అలాగ ప్రయత్నించేవారు ఎవరైనా ఉన్నట్లయితే ఇకనైనా మీరు చేసిన చెడ్డ ప్రచారం చాలు. ఒకవేళ కూదు చెడ్డ ప్రచారం చేస్తామంటే చేసుకోండి, కానీ ఎవ్వరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. సినిమా అయితే మాత్రం ఓ లెవెల్లో ఉంది, అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది. ఈ సినిమా చూసి కంటతడి పెట్టకుండా, ఎంత మూర్ఖులైనా సరే, ఎంత కఠినాత్ములైనా సరే, కంటతడి పెట్టకుండా అయితే మాత్రం రారు. ఇది మాత్రం గ్యారంటీ ఇస్తున్నా. పక్కా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాదండి, బ్లాక్ బస్టర్ అమ్మమ్మ కూడా హిట్ అనమాట. మరి రికార్డులు, కలెక్షన్లు అయ్యి అంటారా, ఎన్ని రికార్డులు కొలగొడుతుంది అనేది ఒక వీక్ అంటే ఒక వారం రోజులు చూడండి, మీరు ఇక చూస్తూనే ఉంటారు. ఆ రికార్డులు బదలగొడుతూనే ఉంటాయి. నాకు తెలిసినంతవరకు అయితే 3 సినిమా రికార్డులు అనేది, దాదాపు 4 సినిమా రికార్డులు అనేది కొల్లగొట్టబోతుంది ఈ సినిమా అనేది. బాహుబలి, అలాగే పుష్ప 2, రెండోది ధురంధర్, ఇంకో సినిమా అదేం సినిమా అంటే దంగల్. ఈ 4 సినిమా రికార్డులని కొల్లగొట్టబోతుంది. ఖచ్చితంగా రాసిపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన అద్భుతమైన చిత్రం. మిస్ అవ్వకండి, దయచేసి మిస్ అవ్వకండి. ఎవరి మాటలు కూడా విని నమ్మాల్సిన అవసరం అయితే లేదు.